నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై 14, 2025 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక బంగారం విషయంలో భారత్ ముందు జాగ్రత్త. ఈ ఏడాది మార్చి 31 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిర్వహిస్తున్న మొత్తం బంగారం 879.58 మెట్రిక్ టన్నులు. 2021 సంవత్సరంలో 695.31 మెట్రిక్ టన్నులతో పోలిస్తే మన బంగారం నిల్వలు గణనీయంగా పెరిగినట్టే లెక్క. ఈ విధంగా వ్యూహాత్మకంగా బంగారం నిల్వలను పెంచుకుంటూ వస్తున్న ఆర్బీఐ ఇందులో సింహభాగాన్ని దేశీయంగా నిల్వ చేస్తుండగా మిగిలిన దాన్ని విదేశీ నేలమాళిగల్లో భద్రం చేస్తుంటుంది. ముఖ్యంగా మన బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద భద్రపరచడం జరుగుతోంది. ఇదిలా ఉండగా గతేడాది అక్టోబర్ నాటికి భారత్ 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి తరలించడం గమనార్హం. ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశీయంగా బంగారం నిల్వలు గత సెప్టెంబర్ నాటికి 60% పెరిగాయి. గత మార్చిలో ఇది 50% ఉండింది. దీన్ని బట్టి పరిశీలిస్తే భారత్ విదేశాల్లో ఉండే మన బంగారాన్ని క్రమంగా స్వదేశానికి వ్యూహాత్మకంగా ఒక క్రమ పద్ధతి ప్రకారం తరలిస్తున్నట్టు అర్థమవుతోంది. గత మార్చిలో దేశీయంగా 408 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ ఉండేది. అయితే 102 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తరలించడంతో గత సెప్టెంబర్ నాటికి ఇది 510.46 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 1991 తర్వాత దేశీయ బంగారం నిల్వలకు అదనంగా చేర్చడం ఇదే ప్రథమం. 324.01 మెట్రిక్ టన్నుల బంగారం ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్దనే ఉన్న విషయం గమనార్హం. అదేవిధంగా 20.26 మెట్రిక్ టన్నుల బంగారాన్ని డిపాజిట్ల రూపంలో ఉంచారు. యుఎస్ డాలర్ల పరంగా విదేశీ మారక ద్రవ్యంతో బంగారం నిల్వలను పోలిస్తే గత మార్చిలో ఇది 8.15% ఉండగా సెప్టెంబర్ నాటికి 9.25% చేరుకుంది. ఇదిలా ఉండగా 2022 నుంచి 2024 వరకు భారత్ మొత్తం 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి చేర్చింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి నిల్వలను తరలించడం వల్ల దానికి చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అది కాకుండా కొన్నేళ్లుగా బంగారం కొంటూ రావటం వల్ల విదేశాల్లో నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తంలో కొంత భాగాన్ని దేశానికి తరలించాలి అన్నది కూడా ఆర్బీఐ ఉద్దేశం. 16 సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో ఆర్బీఐ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆ విధంగా $6.7 బిలియన్ విలువైన ఆస్తులను వివిధ రూపాల్లో పెట్టుబడులుగా పెట్టింది. ఆ తర్వాత నుంచి ఆర్బీఐ వరుసగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు, విదేశీ కరెన్సీల్లో ఉన్న రిస్కుల బారిన పడకుండా ఉండేందుకు ఈ విధంగా బంగారం కొనుగోళ్లపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. ఈ ప్రక్రియ 2017 నుంచి వేగంగా కొనసాగుతుండటంతో క్రమంగా విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం శాతం పెరుగుతూ వస్తోంది. బంగారాన్ని స్వదేశానికి తరలించడం వల్ల మన దేశ జీడీపీ, పన్ను వసూళ్లు వంటి వాటిపై ఎటువంటి ప్రభావం పడదు. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ పై కూడా దీని ప్రభావం శూన్యం. కేవలం బంగారం నిల్వ ప్రదేశం మారుతున్నదంతే. అదీ కాకుండా ఈ బంగారం మన దేశానికే చెందింది కాబట్టి జీఎస్టీ చెల్లింపులు కూడా అవసరం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసే 5 సెంట్రల్ బ్యాంకుల్లో ఆర్బీఐ కూడా ఒకటి. 2009లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలో కూడా భారత్ 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2022లో 65.11 టన్నులు, 2023లో 34.22 టన్నులు, 2024లో 19 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. బంగారం కొనుగోళ్లు దేశ ఆర్థిక పరిపుష్టిని వెల్లడిస్తాయి. అంతేకాదు దేశ ఆర్థికపరమైన ఆస్తుల పరిరక్షణ, దేశ ఆర్థిక సుస్థిరత ఈ బంగారం కొనుగోళ్లతో ప్రపంచానికి సుస్పష్టంగా తెలుస్తుంది. కరెన్సీలను సెంట్రల్ బ్యాంకులు అవసరానికి అనుగుణంగా అచ్చువేస్తాయి. అదే బంగారం అలా కాదు. పరిమితంగా లభించడం ఈ లోహానికి ఉన్న ప్రత్యేకత. చారిత్రక ప్రాధాన్యత నేపథ్యంలో దీని విలువ ఎప్పటికీ పడిపోదు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న సమయంలో బంగారం స్థిరమైన విలువతో కొనసాగింది. దేశంలో వివిధ కరెన్సీ నిల్వలున్నప్పుడు వాటి విలువల్లో వ్యత్యాసాలు ఇబ్బంది కలిగిస్తాయి. అదే బంగారంతో ఈ సమస్య ఉండదు. నేషనల్ మినరల్ ఇన్వెంటరీ గణాంకాల ప్రకారం 2015 నాటికి మన దేశంలో మొత్తం బంగారం నిల్వలు 501.83 మిలియన్ టన్నులు. దేశంలో అత్యధికంగా బంగారం నిల్వలు కలిగిన రాష్ట్రం బీహార్ కాగా తర్వాతి స్థానాన్ని రాజస్థాన్ ఆక్రమిస్తోంది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ తో వరుసగా తర్వాతి స్థానాలను ఆక్రమిస్తూ వచ్చాయి. ప్రస్తుతం దేశంలో బంగారం ఉత్పత్తిలో కర్ణాటక 80%తో అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి కోలార్ గనులు ప్రపంచంలోనే అతి పురాతనమైనవి మాత్రమే కాదు, అత్యంత లోతైనవి కూడా. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులకు చెందిన బంగారం
బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో భద్రపరచడం సంప్రదాయంగా వస్తోంది. ఇందుకు మన దేశం కూడా మినహాయింపు కాదు. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు క్రమంగా తమ బంగారం నిల్వలను పెంచుకుంటూ వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ టర్కీ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2024 ఏప్రిల్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కొనుగోలు చేసింది. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ టర్కీ ఆ ఏడాది 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. 2024 ఏప్రిల్ నాటికి టర్కీ వద్ద బంగారం నిల్వలు 578 మెట్రిక్ టన్నులు. 1991లో మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు గణనీయంగా పడిపోవడంతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్య ఉత్పన్నమైంది. దీనికి తోడు గల్ఫ్ యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిపోయాయి. అప్పట్లో భారత్ వద్ద 1 బిలియన్ కంటే తక్కువ విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. ఈ మొత్తం 3 వారాల పాటు చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, ఆర్బీఐ గవర్నర్ వెంకట రమణన్, ఇతర ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నిస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $755 మిలియన్ సహాయం అందింది. ఇది ఏ మూలకు సరిపోదు. ఫలితంగా నాటి ప్రధాని చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అప్పట్లో 1991 జూలై 4, 18 తేదీల మధ్య కాలంలో 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ లో తాకట్టు పెట్టి $400 మిలియన్ తీసుకుంది. దేశం ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో చంద్రశేఖర్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వానికి రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించింది. రాజీవ్ గాంధీపై నిఘా ఉంచారు అన్నది ప్రధానంగా కాంగ్రెస్ చేసిన ఆరోపణ. హర్యానాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ని ఇందుకోసం ప్రభుత్వం నియమించిందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ దెబ్బతో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ రేటింగ్ గణనీయంగా పడిపోయింది. 1991 నవంబర్ నాటికి మన దేశం ఈ రుణాన్ని తీర్చివేసినప్పటికీ బంగారాన్ని అక్కడే ఉంచింది. ముఖ్యంగా వాణిజ్య లావాదేవీలు సులభంగా నిర్వహించవచ్చన్న ఉద్దేశమే ఇందుకు కారణం. దేశంలో బంగారం నిల్వ సామర్థ్యం బాగా ఉన్నదని ఆర్బీఐ చెప్తున్నప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణమని కొందరు నిపుణుల అంచనా. ఉదాహరణకు 2022 ఫిబ్రవరి చివరి వారంలో రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగింది. ఫలితంగా రష్యా బంగారాన్ని, ఇతర ఆస్తులను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. అమెరికా అయితే మరింత ముందుకు వెళ్లి రష్యా విదేశీ మారక ద్రవ్య నిల్వల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ఇజ్రాయెల్ గత అక్టోబర్ నుంచి 3 ఫ్రంట్ వార్ ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తమ బంగారాన్ని దేశీయంగానే భద్రపరచడం శ్రేయస్కరమని ఇజ్రాయెల్ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిర్వహణ, వడ్డీ వంటి ఖర్చు కోసం మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దేశీయంగా బంగారాన్ని నిల్వ చేసుకుంటే ఈ ఖర్చులు మిగులుతాయన్నది అంచనా. అంతేకాకుండా విదేశీ మారక ద్రవ్య నిల్వలు, బంగారాలను ఒకే చోట కాకుండా బహుముఖీయంగా నిల్వ చేయటం వల్ల అనుకోని రిస్కులను బాగా తగ్గించవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ఇదిలా ఉండగా బ్రిటన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎంత మాత్రం బాగలేదు. దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే పరిస్థితి ఏంటి అన్నది ఆర్బీఐని తొలుస్తున్న ప్రధాన సమస్య. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశానికి పెద్ద మొత్తంలో ఆయుధాల రూపంలో సహాయాన్ని అందిస్తున్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. ఈ యుద్ధం ద్వారా రష్యాను దివాలా తీయించాలని చూసిన నాటో దేశాలే ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఒకవైపు ఆయుధ నిల్వలు తగ్గి ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. వీటికి తోడు రష్యా నుంచి చమురు, సహజ వాయు దిగుమతులు నిలిచిపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికాను గుడ్డిగా నమ్మి ఆర్థికంగా ఈ దేశాలు కుదేలవుతున్నాయి. కానీ యుఎస్ మాత్రం యుద్ధంలో పాల్గొనకుండా సహచర దేశాలను ప్రోత్సహిస్తూ తాను ఒడ్డునే ఉండటంతో యూరోప్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ ముందు జాగ్రత్త పడుతోందని భావించొచ్చు. అంతేకాదు క్రమంగా మన బంగారం నిల్వలను పెంచుకుంటూ రావటం వల్ల రూపాయి ఆరోగ్యం బాగుంటుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని కూడా సమర్థవంతంగా నిరోధించొచ్చు. అంతేకాదు బంగారం ఉండటం వల్ల ఆర్బీఐ నుంచి ఆదాయాన్ని పొందగలుగుతుంది. బంగారం నిల్వలు పెంచుకోవడానికి, స్వదేశానికి రప్పించడానికి మధ్య ఇన్ని కారణాలున్నాయి. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై 14, 2024 సంచిక నుంచి సమర్పించడం జరిగింది. శీర్షిక: బంగారం విషయంలో భారత్ ముందు జాగ్రత్త. నమస్కారం.